నమస్తే వెల్కమ్ టు డాట్ న్యూస్. అత్యుత్సాహం చాలు ఆపండి ఇక అంటూ అధిష్టానం నుంచి ఆదేశం వచ్చింది. ఆ టాపిక్ ఇక ఎవ్వరూ మాట్లాడొద్దని పార్టీ నేతలకు కళ్ళెం వేసింది హైకమాండ్. అధిష్టానం వద్దు అంటూ వారించేంతగా కూటమి నేతల మధ్య ఏం చర్చ జరిగింది? మొదలు పెట్టిందెవరు, కొనసాగించిందెవరు? టీడీపీ నేతల వాదనకి జనసేన జవాబు ఏంటి? మధ్యలో వైసీపీ రియాక్షన్ ఏంటి? అధికార పార్టీ నేతలు అనుకోకుండా ఆ ప్రస్తావన తీసుకొచ్చారా, లేక వ్యూహాత్మకంగానే మొదలు పెట్టారా? లోకేష్ పదవిపై టీడీపీ కామెంట్స్ తో పవన్ సీఎం కావాలంటున్న జనసేన. ఈ పంచాయతీకి హైకమాండ్ జోక్యంతో ఈ ఎపిసోడ్ కి ఇక ఫుల్ స్టాప్ పడినట్టేనా? ఏపీ రాజకీయాలు ఒక్కసారిగా రసవత్తరంగా మారాయి. డిప్యూటీ సీఎం పదవి చుట్టూ ఏపీలో సరికొత్త రాజకీయం మొదలైంది. ఓవైపు టీడీపీ నేతలు, మరోవైపు జనసేన నాయకులు ఈ అంశంపై కీలక వ్యాఖ్యలతో రాజకీయాలను రక్తి కట్టిస్తున్నారు. లోకేష్ కు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలని పలువురు టీడీపీ నేతలు కోరడం కొత్త చర్చకు తెరతీసింది. అటు జనసేన నేతలు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కొన్నేళ్లకైనా ముఖ్యమంత్రిని చేయాలని భావిస్తున్నారు. అయితే అటు జనసేన నుంచి రియాక్షన్ వస్తూ ఉండడం హాట్ టాపిక్ అవుతోంది. మధ్యలో వైసీపీ ఎంట్రీ ఇచ్చి టీడీపీ లోకేష్ ను కార్నర్ లో పెట్టే ప్రయత్నం చేస్తోంది. టీడీపీ అధికారంలోకి వస్తే పవన్ తో పాటు లోకేష్ ను కూడా డిప్యూటీ సీఎం చేస్తారని తమ్ముళ్ళు ఎదురు చూశారు. అయితే లోకేష్ ను మంత్రిగా చేసి పవన్ ను డిప్యూటీ సీఎం హోదాలో కూర్చోబెట్టి ఆదిలోనే వివాదానికి తెరలేపకుండా జాగ్రత్త పడ్డారు సీఎం చంద్రబాబు. మొత్తానికి పవన్ కు ప్రయారిటీ ఇచ్చినట్టుగా కవర్ చేసుకున్నారు బాబు. కానీ అక్కడే రాంగ్ స్టెప్ పడిందని పలువురు తెలుగు తమ్ముళ్ళు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అప్పుడే పవన్, లోకేష్ ఇద్దరిని డిప్యూటీ సీఎంలుగా నియమిస్తే అయిపోయేదని, ఇప్పుడు ఈ గొడవ ఉండేది కాదన్నది మరికొందరి వాదన. మంత్రి లోకేష్ ను డిప్యూటీ సీఎం చేయాలనేది టీడీపీ నేతల మన్ కీ బాత్. దీనిపై సొంత పార్టీ నేతల కామెంట్స్, ఇతర పార్టీల నుంచి వచ్చిన రియాక్షన్స్ తో టీడీపీ నాయకత్వం అలర్ట్ అయింది. వ్యక్తిగత అభిప్రాయాలు పార్టీపై రుద్దవద్దంటూ నేతలకు సూచించింది. మరి ఇంతటితో ఈ ఎపిసోడ్ కి ఇక ఫుల్ స్టాప్ పడుతుందో లేదో చూడాలి. Please subscribe dot news.